పెళ్లివారం అండి మామిడాకులు లాంటి వెబ్ సిరీస్ చేసి మంచి స్టార్డమ్ని సంపాదించుకున్న ప్రసాద్ బెహ్రా పైన ఓ మహిళ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు వేసింది. నా పైన లైంగికంగా వేధింపులు చేశాడని, అదే కాకుండా నాతోని మిస్బిహేవ్ చేశాడు, నన్ను నా బాడీ పార్ట్స్ని కూడా టచ్ చేశాడని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. నిజానికి ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. అండ్ అదేవిధంగా కమిటీ కులాల్లో కూడా మంచి క్యారెక్టర్ అయితే పోషించారు. మరి ఈయన పైన ఇట్లా సడన్ గా కేసు వచ్చింది నిజంగానే అనుకోవచ్చా, లేకపోతే ఇది కూడా రీసెంట్ టైమ్స్ ఫేక్ కేసు? ఇది మాత్రం నిజం అనుకోలేం, అబద్ధం అనుకోలేం. ప్రసాద్ బెహ్రా విషయంలో చూసుకుంటే ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆయన అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. ముఖ్యంగా ఆయన టోనింగ్, ఆయన మాట్లాడే పద్ధతి చూస్తే అది ఆయన మాటలే ఒక కామిక్తో కూడినటువంటి వెటకారంగా కనిపిస్తాయి. సో అట్లా ఆయన టోనింగ్తో మంచి మంచి ఆఫర్లు వచ్చాయి. ఇప్పుడు వెబ్ సిరీస్లో ముఖ్యంగా ఎవరైతే ప్రిఫర్ చేస్తున్నారో ఖచ్చితంగా ఈయన ఉంటాడు అందులో. సో ఈ పెళ్లివారం అండి, అదేవిధంగా మామిడాకులు, ఇలాంటి మంచి మంచి వెబ్ సిరీస్ చేసి మంచి ఫేమ్ వచ్చింది. తర్వాత కమిటీ కురాల సినిమాలో ఒక వన్ ఆఫ్ ది హీరోగా కూడా చేశాడు. సో వెండి తెర మీద కనిపించిన తర్వాత పెళ్లివారం అండి వెబ్ సిరీస్ చేసినప్పుడు అందులో తినతో పాటు నటించిన ఒక అమ్మాయి ఇప్పుడు తన మీద కేసు పెట్టింది. ఎట్లా అంటే ఈ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడే నాతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించాడు, ప్రైవేట్ పార్ట్ ని కూడా టచ్ చేశాడు అనే విధంగా. ఒక సిచ్యువేషన్ లో ఒక టీమ్ మీటింగ్ లా అక్కడ జరుగుతున్నట్టుంది. ఆ టైంలో అక్కడ ఒక ఆయన సడన్ గా వచ్చి తన బ్యాక్ ని టచ్ చేయడము, అదే విధంగా తన బాడీ పార్ట్స్ ని అసభ్యకరంగా పట్టుకోవడం. సో అప్పుడు ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని జోక్ గా తీసుకున్నారంట. సో అప్పుడు సర్లే వీళ్ళందరూ జోక్ గా అర్థం చేసుకున్నారు కదా, సో ఈ పాట ఇప్పుడు వదిలేద్దాంలే అనుకుందంట. కానీ షూటింగ్ జరిగే సమయంలో పెళ్లివారం అండి కావచ్చు, తర్వాత వచ్చిన మామిడాకులు కావచ్చు, మొత్తం అన్ని ఏ వెబ్ సిరీస్ అయినా కూడా రీసెంట్ ఆ తర్వాత తను ఇట్లా చేస్తుండు కదా అని మానేసిందంట, దీంతో పాటు చేయడం మానేసింది. ఒక 1 year గ్యాప్ వచ్చిన తర్వాత ఈయన ఏం చెప్పాడు, మళ్ళీ సారీ మళ్ళీ చేయను ఇట్లా బతిలాడినప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి ఇంకొక వెబ్ సిరీస్ చేశారు. సో అప్పుడు కూడా మళ్ళీ అందరి ముందే తన మీద పడిపోవడానికి ట్రై చేయడము, దాన్ని పట్టుకోవడము, అదేవిధంగా అసభ్యకరంగా మాట్లాడడం, తన ఫేస్ మీద ఉన్న వెంట్రుకల గురించి కూడా వల్గర్గా మాట్లాడంట. సో ఇవన్నీ కూడా క్లియర్గా అందులో కేసులో మెన్షన్ చేసి తను మాత్రం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది 14th. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే పోలీస్ అరెస్ట్ చేశారు, కోర్టులో హాజరుపరిస్తే 14 days రిమాండ్ కూడా కోర్టు విధించింది. నిజంగా ఆయనకి శిక్ష పడడం అనేది నిజంగా చాలా షాకింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే కామెడీ టైమింగ్ అనే క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. ఆయన బయట ఎట్లా ఉంటారు ఏంటనేది మనకు తెలియదు. ఆబ్వియస్లీ వెబ్ సిరీస్లలో వాళ్ళ ఇంటర్నల్ గా వాళ్ళకి చాలా జరుగుతూ ఉంటాయి. కానీ ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పడం నిజంగా ధైర్యం అని చెప్పొచ్చు. అంటే అది నిజము అబద్ధం పక్కన పెడితే ఒక అమ్మాయి చెప్పినందుకు ఖచ్చితంగా దానికి ఒక కన్సిడర్ తీసుకుంటారు. సో ఆ కేసు మాత్రం అది ఇంకా ముందులో ఇన్వెస్టిగేషన్ లో ఏమేమి తేలుతుంది ఏంటి అనేది ఇంకా అఫీషియల్ గా అయితే ఏమీ బయటకు రాలేదు. ప్రజెంట్ ఇప్పుడు ప్రసాద్ బెహ్రా ప్రజెంట్ అయితే సోషల్ మీడియా మొత్తంలో కూడా ఇది ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో ఎవరు చూసినా కూడా వెబ్ సిరీస్ అని, షార్ట్ ఫిలిమ్స్ అని, ప్రైవేట్ సాంగ్స్ అని వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి సో ఇప్పటి నుంచి ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే చాలా జాగ్రత్తగా చేయాలని అందరికి ఒక హెచ్చరిక కూడా అనుకోవచ్చు.